తను ఫాదర్ సన్ సాంగ్ యూనిక్గా ఉండాలి, అందరి నోట్లో ఉండాలి. అంటే మెలోడీస్ ఎలా ఉంటాయంటే నీకు తెలియదు కాదు, ప్రతిరోజు కొన్ని వందల పాటలు ప్లే చేస్తూ ఉంటావు. ఇట్స్ స్లో పాయింట్, వినంగానే ఎక్కడో విన్నావరా ఇచ్చి అది మనతో పాటే మన కాలర్ ట్యూన్ గాను మన రింగ్ టోన్ గాను ఉండిపోతాయి. అలాంటి పాట చాలా మంచి పాట. వినకపోతే అందరూ దయచేసి రామం రాఘవం సాంగ్ యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి వినండి, మీ అందరికీ నచ్చుతుంది. రామజోగి శాస్త్రి గారు రాశారు. శ్రీకాంత్ హరిహరన్ అని చెప్పి జై భీము, రాయన్ చాలా సినిమాలు రెహమాన్ గారు 99 పాడాడు. మా ప్రొడ్యూసర్ గారు నేను కలిసి మా మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలివేరు అంతకుముందు శశి అని ఒక సినిమా వచ్చింది, ఓకే ఓకే లోకం నువ్వు, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అందరికీ ఆ పాట ఇష్టం. చాలా స్వచ్ఛమైన తెలుగు పదాలు ఉంటాయి. అందరికీ తండ్రి మీద ప్రేమ ఉండడం అనేది కామన్. ఎందుకంటే ఖచ్చితంగా అందరూ అమ్మ పిచ్చోళ్ళు ఉంటాం, నాన్న పిచ్చోళ్ళు ఉంటాం. పిల్లలకి ఏం నేర్పించాలి, ఏం నేర్పించకూడదు అనే దాంట్లో వాళ్ళకి ఇప్పటి నుంచి ట్రైన్ చేయడానికి చాలా క్లాసెస్ ఉన్నాయి, చాలా ఇవి ఉన్నాయి. కానీ మా సినిమా చూసినప్పుడు, మా పాటలు విన్నప్పుడు ఎవరో ఒక్కళ్ళైనా సరే కదిలిస్తే బాగుంటుందనే ఫీల్ అనమాట. ఖచ్చితంగా మీకు ఇక్కడ నెక్స్ట్ నుంచి వచ్చే ట్రైలర్స్ కానీ లేకపోతే సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కానీ ప్రతిదీ కూడా అవే మాట్లాడితే, మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సినిమా ఎంత ఎక్కువ మాట్లాడాలంటే ఖచ్చితంగా పాట వినండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ యువర్స్ ధనరాజ్, మీరు పాట విన్న తర్వాత బాగోకపోతే బాగోలేదని పెట్టండి, నెక్స్ట్ సినిమాకి నాకు ఉపయోగపడుతుంది. బాగుంటే బాగుందని పెట్టండి, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. యా ఓకే, ఇప్పుడు చిన్న ఆన్ ది స్పాట్లో కాంటెస్ట్ ఏంటి అని అంటే, ఎవరు ఫాస్ట్గా ఆ సాంగ్ నా దగ్గరకు వచ్చి ఇందులో వినిపిస్తారో వారికి వీరి చేత గిఫ్ట్ ఇప్పిస్తాను. ఎవరు ఆన్ చేస్తారో ఇచ్చేయండి. 1 2 3 రామన్ రాఘవ్.